నమస్తే, వెల్కమ్ టు సినీ టాకీస్. గత కొంతకాలంగా మంచి హిట్ కోసం చూస్తున్న యంగ్ హీరోలో నితిన్ ఒకరు. ఈ యంగ్ హీరో తాజాగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తమ్ముడు సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్రాజు, శిరీష్లు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈసారి నితిన్ ఎలాగైనా హిట్ కొట్టేలా ఉన్నారనే టాక్ కూడా మొదలైంది. ఇలాంటి భారీ అంచనాల నడుమ తమ్ముడు సినిమాను మూవీ మేకర్స్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? హిట్ పడిందా? తమ్ముడు సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఇక తమ్ముడు సినిమా స్టోరీ విషయానికి వస్తే, అంబరగొడుగు అనే ఊర్లో నిత్యం కొన్ని తెగల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కొందరు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఫైట్ చేస్తే, మరికొంతమంది మాత్రం తమ అవసరాల కోసం అమాయక ప్రజలను వేటాడుతుంటారు. ఇదే ఊర్లో హీరో నితిన్, తన అక్క లయ ఉంటారు. తన తమ్ముడు చిన్నప్పుడు చేసిన తప్పు కారణంగా లయ తమ్ముడిని దూరం పెడుతుంది. కానీ నితిన్ మాత్రం ఆపదలో ఉన్నట్లు తెలిసిన క్షణం నుంచే ఆమెను కాపాడుకోవటం కోసం తిరుగుతుంటాడు. ఈ క్రమంలో నితిన్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? చివరకు అక్కను కాపాడుకోగలిగాడా? ఇందులో వర్ష బొల్లమ్మ, సప్తమి పాత్రలేంటి అనేది తెలియాలంటే థియేటర్స్కు వెళ్లి సినిమా చూడాల్సిందే. తమ్ముడు సినిమా విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే, ఇక మూవీ ఓ పాయింట్ నుంచి స్టోరీ ప్రారంభమై హీరో ఊర్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కథ తీసుకున్న మలుపులకు స్క్రీన్ ప్లే విధానం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ యాక్షన్, కాస్త కామెడీతో నిండిన, ఇంటర్వెల్ తర్వాత అసలైన యాక్షన్ ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని క్యారెక్టర్లు ఇచ్చే ట్విస్టులకు ఆడియన్స్ దిమ్మ తిరిగిపోతుందని చెప్పాలి. ఈ మూవీలో మొదటి 20 నిమిషాల తర్వాత మిగిలిన కథంతా ఒక్క రోజులో జరుగుతుంది. 5-6 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిలో 2 యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్గా ఉన్నాయి. వేణు శ్రీరామ్లో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోవడం ఖాయం. క్లైమాక్స్ సీన్స్ ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ హిస్టరీలోనే లేని విధంగా ఓ క్రేజీ ముగింపుతో తీర్చిదిద్దిన డైరెక్టర్ ఆలోచన విధానం అదిరిపోయింది. అజనీష్ లోక్నాథ్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్కు తీసుకువెళ్ళింది. కేవి గుహన్, సమీర్ రెడ్డి మరియు సేతుల సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తంగా తమ్ముడు సినిమా పూర్తి ఎమోషనల్ యాక్షన్ డ్రామా. ఇక నటీనటుల విషయానికి వస్తే, హీరో నితిన్ కెరీర్లో మంచి క్యారెక్టర్ అని చెప్పాలి. తనలో ఉన్న యాక్షన్ టాలెంట్ ని చూపించాడు. తమ్ముడులో మరో నితిన్ చూడొచ్చు. ఇక లయ క్యారెక్టర్ విషయానికి వస్తే స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పాలి. సినిమా కోసం 60 రోజులు చెప్పులు లేకుండా నడిచారంటే ఆమె క్యారెక్టర్ను ఎంత ఛాలెంజింగ్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆమె కష్టం స్క్రీన్ పై కనిపిస్తోంది. ఇక విలన్ గా సౌరభ్ సచ్ దేవా అగ్రెసివ్ షేడ్స్ తో అదరగొట్టాడు. స్వసిక, వర్ష బొల్లమ్మ, సప్తమి తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. తమ్ముడు సినిమాకు నితిన్, లయ, సప్తమి క్యారెక్టర్లు, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్స్ కాగా, కాస్త ఎక్కువగా యాక్షన్ సీన్స్ మైనస్ అని చెప్పాలి. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. మొత్తంగా సినిమాకు వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా సంతృప్తితోనే బయటకొస్తారు.